Next 15th one, if mod x less than 1 ఇచ్చారు, then the coefficient of x power 5 coefficient కనుక్కోవాలి యొక్క ఎక్స్పాన్షన్లో. సో ఎక్స్పాన్షన్లో x power 5 కోఎఫిషియంట్ కనుక్కోవాలంటే ఇవన్నీ కూడా 1 + x ఆర్ 1 - x అలా స్టాండర్డ్ బైనామియల్లోకి వచ్చే విధంగా మనం మార్చుకోవాలి. సో దీన్ని మనం ఈ విధంగా మనం చూడవచ్చు. 3x బై ఇక్కడ మనం -2 కామన్ తీసినట్లయితే టేక్ -2 as common, then it become 1 - x/2 and this can be written as 1 + x. ఓకే, ఆ విధంగా తీసుకోవాలి. సో -3/2x ఈ రెండు కూడా పైకి వచ్చేస్తే 1 - x/2 హోల్ పవర్ -1 ఇక్కడ కూడా 1 + x హోల్ పవర్ -1. వీటికి సంబంధించిన ఫార్ములాస్ మనం అప్లై చేస్తే ఈ విధంగా వస్తుంది. అది దట్ ఈజ్ ఈక్వల్ టు -3/2x 1 - x/2 హోల్ పవర్ -1 అంటే 1 + x/2 ప్లస్ x/2 హోల్ స్క్వేర్ అంటే x²/4 ప్లస్ x/2 హోల్ క్యూబ్ అంటే x³/8 ప్లస్ x/2 హోల్ పవర్ 4 అంటే x⁴/16 ప్లస్ x/2 హోల్ పవర్ 5 అంటే x⁴5/32. సో వాళ్ళు x⁴5 అడిగారు కాబట్టి అంతవరకు మనం నోట్ చేసుకోవాలి. అట్లానే సెకండ్ బైనామియల్ వచ్చేసి 1 + x హోల్ పవర్ -1. దాని ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. 1 - x ప్లస్ x² - x³ ప్లస్ x⁴ మైనస్ x⁴5. సో x⁴5 వరకే మనం తీసుకుంటున్నాం, మిగతా అంతా కూడా ఎండ్స్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేస్తూ x⁴5 ఎక్కడైతే వస్తుందో వాటి పక్కన ఉన్నటువంటి కోఎఫిషియంట్స్ని యాడ్ చేసుకుంటే మనకి x⁴5 కోఎఫిషియంట్ వచ్చేస్తుంది. సో ముందుగా బ్రాకెట్స్ రెండు మనం ముందుగా ఈ xని ఫస్ట్ బ్రాకెట్ తోటి మల్టిప్లై చేద్దాం. ఇందులో x⁴5 అంతకంటే ఎక్కువగా వస్తే మనం వాటిని వదిలేయచ్చు. ఇక్కడ ఆల్రెడీ బయట x ఉంది. సో x × 1 x, x × x/2 x²/2, x × x²/4 x³/4, x × x³/8 x⁴4/8. ఓకే, x × x⁴4/16 x⁴5/16. సో x × x⁴5 అంటే x⁴6. సో ఎక్కువైపోతుంది కూడా, దాన్ని మనం వదిలేద్దాం. అలానే సెకండ్ బ్రాకెట్ 1 - x ప్లస్ x² - x³ ప్లస్ x⁴4 మైనస్ x⁴5. ఓకే, ఇప్పుడు ఈ రెండు బ్రాకెట్స్ మల్టిప్లై చేస్తూ x⁴5 ఎక్కడెక్కడైతే వస్తుందో ఆ కోఎఫిషియంట్స్ మనం తీసుకున్నట్లయితే మనకి కోఎఫిషియంట్ వచ్చేస్తుంది. సో బయట -3/2 ఉంది. సో ఫస్ట్ ఈ xతో సెకండ్ బ్రాకెట్లో మల్టిప్లై చేస్తే ఇక్కడ x⁴4 దగ్గర x × x⁴4 x⁴5 అది 1 x⁴5. సో అక్కడ కోఎఫిషియంట్ అనేది 1 ఉంటుంది. నెక్స్ట్ సో ఈ x తోటి ఇక్కడ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ x²/2 తోటి ఇక్కడ x³ మల్టిప్లై చేసినప్పుడు x²/2 × -x³ మైనస్ x⁴5/2 దట్ మీన్స్ -1/2 ఈజ్ ద కోఎఫిషియంట్. నెక్స్ట్ x³/4ని ఇక్కడ x² మల్టిప్లై చేసినప్పుడు x³ × x² x⁴5/4 దట్ మీన్స్ +1/4 ఈజ్ ద కోఎఫిషియంట్. నెక్స్ట్ x⁴4/8ని -xతో మల్టిప్లై చేస్తే -x⁴5/8 దట్ మీన్స్ -1/8. నెక్స్ట్ x⁴5/16ని ఇక్కడ 1తో మల్టిప్లై చేసినప్పుడు x⁴5/16 దట్ మీన్స్ 1/16. ఓకే, సో దిస్ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x⁴5. నౌ వీ హ్యావ్ టు సింప్లిఫై దిస్. దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. -3/2 ఈ మొత్తానికి LCM 16 ఈజ్ ద LCM. సో ఇక్కడ డినామినేటర్ లేదు కాబట్టి 16 × 1 = 16. ఇది 2 8 జా వస్తుంది, 8 × 1 = 8, 4 4 జా వస్తుంది, 4 × 1 = 4. నెక్స్ట్ 8 2 జా వస్తుంది, 2 × 1 = 2, 16 1 జా వస్తుంది, 1 × 1 = 1. ఓకే,
సో ఈ మొత్తం కూడా మనం చూసినట్లయితే -3/2 ఇంటూ 16 + 16 - 8 8 8 + 4 12 12 - 2 10 10 + 1 11 11/16. okay, so -3 11 -33/16 2 32 -33/32 is the coefficient of x power 5. Therefore option B is the right answer.